హాయ్ అండి. నేను మీ కల్పన. ఈరోజైతే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నాను ఏంటి చూద్దాం రండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ముందు కుక్కర్ పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ కొంచెం గీ వేసుకొని బిర్యానీ దినుసులు కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. తర్వాత బీన్స్ కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కస్తూరి మేతి కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలండి. మొత్తం ఒకసారి కలిపి బియ్యం కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నానండి. ఒకసారి మొత్తం కలిపి కుక్కర్ మూత అయితే పెట్టాలండి. 3 విజిల్స్ అయితే రావాలి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా వీడియోస్ కావాలన్నా కానీ కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా చేస్తాను. అన్న అయితే కామెంట్ బాక్స్లో మటన్ కర్రీ అయితే అడిగారు. అది నేను సండే అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా మందైతే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ అయితే రావాలండి. ఇంకా అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా మీరే, చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది బిర్యానీ అయితే. ఇంకా టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.